బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ అసమ్మతి నేతలు బగ్గుమంటున్నారు. ఎర్రవల్లి మండలం బీచుపల్లి దగ్గర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేతల సమావేశమయ్యారు. ఇక అలంపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అబ్రహం మార్చాలంటూ 100 వాహనాలలో చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు. ఇక ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి కేటీఆర్ ను కలవనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ అసమ్మతి నేతలు బగ్గుమంటున్నారు. ఎర్రవల్లి మండలం బీచుపల్లి దగ్గర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. అలంపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అబ్రహం మార్చాలంటూ 100 వాహనాలలో చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి కేటీఆర్ ను కలవనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ప్రియా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించిన నేపథ్యంలో అసమ్మతి పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహంపై అసమ్మతి నేతలు తిరుగుబావుట ఎగరవేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అసమ్మతి నేతలంతా బీచుపల్లి దగ్గర సమావేశమై 100 వాహనాల్లో కేటీఆర్ వద్దకు తమకు అబ్రహం మార్చాలంటూ కూడా చెప్పేందుకు 100 వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. అయితే గతంలో కూడా ఈ అసమ్మతి నేతలంతా ఎర్రవల్లి చౌరస్తా వద్ద దాదాపు 500 మంది కార్యకర్తలు అబ్రహం మాకు నాయకత్వం వద్దంటూ అధిష్టానంకు చెప్పిన నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలంటూ పట్టుపట్టారు. అయితే అప్పుడు అధిష్టానం చూసి చూడనట్టు వ్యవహరించడంతో పరిస్థితి ఉధృతంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు దాదాపు 100 వాహనాల్లో కేటీఆర్ 2 గంటలకు సమయం ఇచ్చిన నేపథ్యంలో 100 వాహనాల్లో అసమ్మతి నేతలంతా సమావేశం నిర్వహించుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే అబ్రహం నాయకత్వం తమకు వద్దంటూ అబ్రహం ప్లేస్ లో ఎవరినైనా అభ్యర్థిని పెట్టాలంటూ కూడా అసమ్మతి నేతలు గతంలో కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో 100 వాహనాల్లో అసమ్మతి నేతలంతా వెళ్లారు. అయితే ఈ వ్యవహారం అంతా అబ్రహం అనుచరులంతా చెల్లా వెంకటరామరెడ్డి వర్గమే ఈ వ్యవహారం అంతా చేస్తుందంటూ కూడా గతంలో ఇచ్చిన నేపథ్యంలో మనం కూడా అమ్మా న్యూస్ అబ్రహం కలిసిన నేపథ్యంలో ఇది టీ కప్పులో తుఫాన్లా కొట్టిపారేశారు. ఆ నేపథ్యంలోనే వారం రోజుల తర్వాత అసమ్మతి నేతలంతా 100 వాహనాల్లో తమకు అభ్యర్థిత్వం మార్చాలంటూ కూడా గట్టిగా పట్టుపట్టారు. ప్రియా, ప్రదీప్, ఇప్పుడు అసమ్మతి నేతలంతా ఇలా తిరుగుబాటు చేయడానికంటే దీని వెనకాల ఎవరైనా ఏదైనా బలం ఉన్న లీడర్ కారణం ఉందంటారా అది మార్చాలంటే? అయితే అభివృద్ధిలో అలంపూర్ నియోజకవర్గం వెనకబడిందని కార్యకర్తలకు కూడా అందుబాటులో ఇవ్వకుండా ప్రాధాన్యత ఇవ్వకుండా తన వెంట కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కార్యకర్తలకి ప్రాధాన్యతనిస్తున్నారంటూ గతంలో కూడా ఆత్మీయ సమ్మేళనం కూడా అసమ్మతి నేతలంతా తిరుగుబావుట ఎగరేశారు. అప్పటి నుంచి అబ్రహంపై వ్యతిరేకత కొనసాగుతున్న అధిష్టానం దీన్ని సద్దుమణించేందుకు కొంత ప్రయత్నాలు మొదలు చేసింది. అయితే దాంట్లో కూడా అధిష్టానం విఫలమవడంతో అసమ్మతి నేతలంతా గత కొంతకాలంగా అబ్రహంపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాక ఎమ్మెల్సీగా ఈ వ్యవహారం అంతా ఇంకా కొంత ఉధృత స్థాయిలో నెలకొందని అబ్రహం వర్గీయులు చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం వెనకాలంతా చెల్లా వెంకటరామరెడ్డి వర్గీయులు చేస్తున్నారంటూ చెల్లా
హస్తం ఉందంటూ కూడా అబ్రాహం అనుచరులు చెప్తున్నప్పటికీ తనకేమీ తెలియదంటూ కూడా వెంకటరామరెడ్డి దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అసమ్మతి నేతలంతా గట్టిగా అబ్రాహం నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అయితే గత నెలలో అసమ్మతి నేతలంతా దాదాపు 500 మంది పెద్ద భారీ ర్యాలీతో ఎర్రవల్లి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఇది అధిష్టానం కొంత సీరియస్ అయినప్పటికీ అసమ్మతి నేతలు ససేమిరా అనడంతో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేటీఆర్ 2 గంటలకు గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులకు అసమ్మతి నేతలకంతా టైం ఇవ్వడంతో దాదాపు 100 వాహనాల్లో అసమ్మతి నేతలంతా హైదరాబాద్కు తరలి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ప్రియా, ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కేటీఆర్ ని కలిసిన తర్వాత అభ్యర్థి విషయంలో ఆయన అసమ్మతి నేతలకు అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా, లేదంటే తీసేసే ప్రయత్నాలు కూడా చేస్తారంట? అలా ఆ కోణంలో మనం అనుకోవచ్చా? అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అసమ్మతి నేతలకు అధిష్టానం బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టిందనే చెప్పొచ్చు. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అచ్చంపేట కానీ, తర్వాత అలంపూర్ నియోజకవర్గంలో, తర్వాత ఇక్కడ కలవకుర్తి నియోజకవర్గంలో కూడా బుజ్జగించే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. దీనికి సంబంధించి గతంలో కూడా కలవకుర్తిలో ఇలాగే అసమ్మతి నేతలంతా కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గం నేతలంతా జయపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కసిరెడ్డి పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడ సద్దుమణిగినప్పటికీ ఇప్పటికి కూడా అక్కడ వ్యతిరేకత భావం ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అలంపూర్లో కూడా అబ్రాహం అభ్యర్థిత్వంపై గతంలో కూడా అసమ్మతి నేతలంతా తమకు ఈ నాయకుడు వద్దంటూ అధిష్టానంకు చెప్పే ప్రయత్నం అయితే పలుమార్లు చేసిన నేపథ్యంలో అధిష్టానం కూడా కొంత పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇది గత నెల నుంచి ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్లు కేటాయించిన అభ్యర్థులు నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అసమ్మతి నేతలంతా సమావేశాలు నిర్వహించడం, ధర్నాలు చేయడం జరిగింది. అయితే అధిష్టానం కూడా కొంత సద్దుమణించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినా అది కాక సద్దుమణగపోవడంతో పరిస్థితి ఇంకా ఉధృతంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే అసమ్మతి నేతలకంతా కేటీఆర్ ఈరోజు సమయం ఇచ్చిన నేపథ్యంలో 100 వాహనాల్లో తరలి వెళ్లారు. అయితే ఒకవేళ అధిష్టానం కూడా అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే 14 నియోజకవర్గ అభ్యర్థులు మార్చే ప్రసక్తి లేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ బుజ్జగించేందుకే అసమ్మతి నేతలు పిలిపించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రియా, అయితే ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే ఒకసారి ఖరారైనటువంటి అభ్యర్థిని తీసేటువంటి అంశాలు ఇదివరకు ఎప్పుడైనా జరిగినాయి? ఒకవేళ ఇప్పుడు తీసేసే అంశం జరిగితే, ఒకవేళ తీసేయకపోతే అసమ్మతి నేతలు తిరుగుబాట ఎగరేస్తూ బీఆర్ఎస్ కి నష్టం చేకూర్చే అవకాశం ఉందంటారు? అయితే ఇప్పటికే అక్కడ చెల్లా వర్గీయులు అయితే అభ్యర్థిత్వాన్ని మార్చాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అభ్యర్థిని మార్చకపోతే మాత్రం తాము అభ్యర్థికి సపోర్ట్ చేయబోమంటూ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యం ఉంది. అధిష్టానం కొంత సీరియస్ గా తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. అభ్యర్థి మార్చే విషయంలో అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ అధిష్టానం అయితే అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని కూడా కేటీఆర్ కానీ పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కూడా చెప్పిన సందర్భం అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ అసమ్మతి నేతలంతా కేటీఆర్ బుజ్జగించేందుకు పిలిపించినట్టు కూడా మనకు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. ఒకవేళ అసమ్మతి నేతలంతా అభ్యర్థిని మార్చాలని పట్టుపడితే మాత్రం పరిస్థితి ఎలా దీనికి భిన్నంగా ఉండవచ్చన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికైతే అభ్యర్థిని మార్చే ప్రసక్తి ఆలమూడాలకు వచ్చేసి అబ్రాహం గారి పేరుని మేము వ్యతిరేకిస్తున్నాము. అబ్రాహం గారి పేరు ప్రకటించినా మేము భారీ మెజార్టీతో ఇంకా దీనికి కారణం ఏమంటే మేము ఇంతకు ముందు చాలా మీటింగ్స్ లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలవడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక మేము అందరం ఏకగ్రీవంగానే అక్కడికి వెళ్తున్నాము. మాకు అనుకూలంగానే అక్కడ కూడా మాకు ఆలమూడాలకు వచ్చేసి అబ్రాహం గారి పేరుని మేము వ్యతిరేకిస్తున్నాము. అబ్రాహం గారి పేరు ప్రకటించినా మేము భారీ మెజార్టీతో ఇంకా దీనికి కారణం ఏమంటే మేము